పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను ప్రియాంక. ప్రతి ఒక్క యువత చెడు మార్గాలను చూడకుండా మంచి మార్గాలను ఎంచుకొని ఉన్నత స్థానానికి నిలిచేలా లక్ష్యం ఎంచుకొని ముందుకెళ్లాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. ఈ మేరకు జగిత్యాల మెట్పల్లిలో నరేంద్ర జూనియర్ కళాశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ కష్టాలు పడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలని ఉన్నత చదువులు చదివిస్తున్నారని, అమ్మా నాన్న దృష్టిలో ఉంచుకొని మంచి చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించి వారు కన్న కలలను నిలబెట్టాలని, మాదక ద్రవ్యాల వైపు వెళ్లకూడదని సూచించారు. మాదక ద్రవ్యాలు వినియోగించి అనారోగ్యాలకు గురికావద్దని, ఎవరైనా వీటిని విక్రయించినా కొనుగోలు చేసినా వారి సమాచారం మాకు అందించాలని తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై జిల్లాలో ఉక్కుపాదం మోపినట్లు, దీనిని వినియోగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు. అన్ని జిల్లాలో ఎక్కడెక్కడ స్కూల్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, అక్కడ మన పోలీస్ సిబ్బంది అందరూ వెళ్ళి, అక్కడ మన ఆఫీసర్స్ అక్కడ వెళ్ళి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు అగెయిన్స్ట్ ది డ్రగ్స్. సో ప్రభుత్వం నుంచి, తెలంగాణ ప్రభుత్వం నుంచి అదే మనకి ఒకటే ఆబ్జెక్టివ్ ఇచ్చింది, దట్ వీ హ్యావ్ టు మేక్ ద స్టేట్ డ్రగ్ ఫ్రీ. సో ఇదే ప్రయత్నంలో అవేర్నెస్ ప్రోగ్రాంలో మన ప్రయత్నం అంటే ఈ మన డిమాండ్కి కట్ చేయాలి. మనం దీంతో అందరికీ అవేర్నెస్ వస్తే ఈ డిమాండ్ కట్ అయితే. ఇంకా ఒకటి, ప్రతి స్కూల్లో మనం ఒక యాంటీ డ్రగ్ కమిటీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. ఈ యాంటీ డ్రగ్ కమిటీ ఫంక్షన్ ఏంటిదంటే, దే విల్ క్రియేట్ అవేర్నెస్ ఇన్ ది క్యాంపస్, అండ్ ఎవరైనాకి కౌన్సిలింగ్ అవసరం ఉంటే ఆ కమిటీ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు. ఈ కమిటీలో స్టూడెంట్స్ ఉంటారు, ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా ఉంటారు, అండ్ నాన్ ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా ఉంటారు, కొంత పిల్లలు పేరెంట్స్ కూడా ఉంటారు. సో దిస్ ఈజ్ అవేర్నెస్ సైడ్. అవేర్నెస్లో మనం పిల్లలకి ఈ డ్రగ్స్ ఎట్లా అలవాటు పడతాయి, ది పియర్ ప్రెషర్తోని, స్ట్రెస్ వల్ల కొంతమంది తాగుతారు, కొంతమంది ఈ ఎక్స్పెరిమెంటేషన్ మనం చేద్దాము ఇదే ఆలోచనతో యూజ్ చేస్తారు. అదే మనం చెప్తాము వాళ్ళకి. ఇంకా దీనికి ఇంపాక్ట్. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ పూరా లోకల్.